ఒంటిమిట్ట మండలం కోనారాజుపల్లి కొల్లగుండం గుట్టపుట్టలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. శనివారం లక్ష్మీ నరసింహ ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవపల్లి పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. మంటంపంపెల్లలో పెన్నా స్కూల్లో 10వ తరగతి చదువుతున్న హరికృష్ణ కలలో స్వామి సూచించినట్లు తెలుసుకుని గ్రామస్తులకు తెలిపాడు. తర్వాత గ్రామస్తులు పుట్టలో వెతికి 3 విగ్రహాలను కనుగొన్నారు. సమీప ప్రాంతవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే విగ్రహాలకు పూజలు నిర్వహిస్తున్నారు. కడప జిల్లా కొండాస్పల్లి నడిచినవాడ. ఒకరోజు నాకు కళ్ళలో ముసలాయన రూపంలో ఒక ఊరు వచ్చి తెలియదు. నాకు వచ్చి అడవిలోకి పెంచుకున్నాడు. మామూలుగా నువ్వు రా నాతో పాటు పని ఉన్నది అని పెంచుకొస్తారు. పెంచుకొసిన తర్వాత ఈయనను నేను పోయి స్నానం చేసి వస్తాను, ఇక్కడ కాలువ దగ్గర ఆపారు. ఆయన పోయాడు. చాలాసేపు పెంచిన రాళ్ళ పలకల మళ్ళా కొంచెం తర్వాత వెనక నుంచి వాయిస్ వినిపించింది. చూస్తే విగ్రహాలు 3 విగ్రహాలు, నరసింహస్వామిది, లక్ష్మీదేవిది, ఆంజనేయ స్వామిది. మళ్ళా మా వాళ్ళతో చెప్తే నమ్మల. మళ్ళీ మా ఫ్రెండ్స్ చెప్తే ఊరందరికి చెప్పి మళ్ళా కొంతమంది మా కుటుంబంలో వచ్చి మా ఊరు అనేది మాతమ్మ పడుతుంది మా ఊరికి, ఆమెను కూడా పిలుచుకొస్తే అప్పుడు ఇద్దరు చూసాం. మళ్ళా ఇప్పుడు వద్దు, ఆ రోజు ముక్కోట ఏకాదశి, ఆ రోజు చూసాం. ఇప్పుడు తీయద్దు, మళ్ళీ శనివారం తీద్దు అని మళ్ళా పోయినాం టీకే. మళ్ళా ఇప్పుడు వచ్చి ఈరోజు తీసి ఆ 3 విగ్రహాలు గడపండి. నా పేరు చిన్నకదిరిగా. మా అన్న కొడుకు వచ్చేసి రోజు కళ్ళ కనపడతా నాకు దేవుడు. నేను ఇంటి దేవుడు కది నరసింహస్వామిని గాన నేను అడవిలో ఉన్నారా అని చెప్పి పిలుచుకొచ్చి ఈ కళలో ఈ ఒక్క దగ్గర నిలబెట్టి ఆ మడుగులోకి దిగి స్నానం చేయొచ్చా అని చెప్పి మాయమైపోతే వెనక నేనున్నాను నన్ను తీయండి అని చెప్తాడంట. అలా చెప్తా ఉంటే మా అన్న మా వదిలి నమ్మక మళ్ళీ నాతో చెప్పాడు. నాకు చెప్తే చిన్నపిల్లకాయలు వాళ్ళందరూ వచ్చి ముక్కోటి ఏకాదశి రోజు వచ్చి చూసినాము. చూస్తే ఈ పుట్లో ఉన్నాడు. ఈడ గడ పిల్లలు తీసుకొచ్చాడు. 2 నెలల నుంచి మాయమవుతాడు, ఆ మొక్కలోకి దిగుతాడు, పడుగులేక అని చెప్పాడు. సరే ఆ రోజు మాకు ఊర్లో బాగలేదు. సరే శనివారం మాతం పట్టింది. అంతలోకి మాతం ఎండ కూడా పిలుచుకొచ్చినాము, మాతం పట్టాము. ఆ ఊళ్ళు కూడా మా సినిమాము. ఆ ఊళ్ళు కూడా ఈ రోజు ఎద్దున్నారు, మీరు బాలలో మీరు తెలియదు, మంచి రోజు చేసి బాబాలను పిలుచుకొచ్చి ఆ రోజు మీరు కార్యక్రమం చేసి ఊరందరిని పిలిచి అని చెప్పారు. మళ్ళీ ఈ రోజు మంచి రోజు అయ్యి పెద్దలు అందరికి ఊరందరి గ్రామాలు అందరికి చెప్పి పెద్ద మనుషులకు అందరికి పెంచుకొని అందరం నిలబడుకొని కాజా పొడి చేసి విగ్రహం బయటపడ్డాయి. ముంబైలో